ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో పాలన సాగిస్తోన్న ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోందన్నారు రామకృష్ణ. కర్నూలు జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ రోజురోజుకు బలపడుతోందని అన్నారు. ముందుగా ఆలూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ గత 5 ఏళ్ల క్రితమే తాము వైసీపీ పార్టీలో కొనసాగామన్నారు. ఆ పార్టీ అధిష్టానం నాయకులు ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీలను తిట్టడం, దౌర్జన్యాలు చేయడమే తమకు నేర్పించారు గాని ప్రజలతోనూ ఇతరులతోనూ ఆప్యాయంగా, అనురాగంగా, ప్రేమానురాగాలతో మెలగాలని ఎప్పుడూ చెప్పలేదని ఆయన చెప్పారు. ఇక భారతీయ జనతా పార్టీ అన్ని మతాలు, కులాలు, ప్రజలందరితోనూ ఐకమత్యంగా మెలగాలని చేస్తున్న ఉద్బోధ తమకు ఎంతో నచ్చిందన్నారు. అంతేకాక ఆలూరు నియోజకవర్గంలో గడిచిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన విరూపాక్షి దౌర్జన్యాలకు అంతు పొంతలు లేకుండా పోతోందని అన్నారు. ఈరోజు మన ఆలూరు నియోజకవర్గంలో మన జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి రామకృష్ణన్న అధ్యక్షతన, అదేవిధంగా మన ఉపాధ్యక్షుడు వెంకటరామన్న అధ్యక్షతన ఇక్కడ ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు, వాళ్ళ ఫోన్ నంబర్లు తీసుకొని వాళ్ళ సలహాలు, వాళ్ళ సూచనలు ప్రతి ఒక్కటి వాళ్ళ అందుబాటులో ఉంటూ వాళ్ళ సీనియర్ నాయకులు కాబట్టి ఇప్పుడే కొంతమంది అన్నలు చెప్పినారు. ఆ పార్టీకి మన బీజేపీ పార్టీకి వ్యత్యాసం అనేది చాలా ఉంది, నాకు తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను విద్యార్థి నాయకుడిగా నేను పైకి వచ్చినాను. నేను గుంటకల్ ఎస్కేపీ కాలేజీలో 3 సంవత్సరాలు స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఏఎస్ఎఫ్ లో ఉన్న వ్యక్తి కాబట్టి నేను ఏదైనా నిర్భయంగా ఏమి మొమ్మాటం లేకుండా మాట్లాడే వ్యక్తి నేను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరో ఏమో అంటారని చెప్పి నేను భయపడ్డా. నిజాయితీ ఉంటే మాట్లాడతా, లేదంటే తల వంచుకొని పోతా. అంతేగాని బీజేపీ పార్టీలో ఉన్న పెద్దల సలహాలు, సూచనలు తీసుకొని ఏదైనా కూడా ఫర్దర్ స్టెప్ వేయాలంటే జిల్లా అధ్యక్షులు అయితేనే ఉంది, ఉపాధ్యక్షులు అయితేనే ఉంది, మండల కన్వీనర్లు అయితేనే ఉంది, విలేజ్ నాయకులు అయితేనే ఉంది, సీనియర్లు బీజేపీలో ఉన్నారే వాళ్ళు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మా నాయకులను కూడా మీతో పాటు పరిచయం చేపించి మీతో పాటు నడిచే విధంగా నేను చూసుకుంటానని చెప్పి ఈరోజు ఈ సభా వేదిక తరఫున నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా నా భార్య కమలమ్మ గారు, అదేవిధంగా మన జెడ్పీటీసీ శేఖరన్ గారు, మన అరికేరు సర్పంచ్ నాగరాజ్ గారు, ముసన్పల్లి సర్పంచ్ సోమ గారు, ఇంకా చాలా మంది నాయకులు, సర్పంచులు ఉన్నారు. రేపు జరగబోయే ఇంకొకటి మన కురువ నరసింహులు, వైస్ ఎంపీపీ చిప్పగిరి. నేను ఎందుకు చెప్పలేదంటే, నాకు తమ్ముళ్ళ కంటే ఎక్కువ నాకు నరసింహులు సాదా సీదా సామాన్యమైన ఒక బేలదారి మేసిరి. ఆ వ్యక్తిని నేను ఏకగ్రీయంగా చేసి వైస్ ఎంపీపీగా చేస్తానని చెప్పి ఈరోజు సభన్వయంగా సర్వంగా చెప్పుకుంటున్నా గర్వంగా. అదేవిధంగా మన నంచర్ల సర్పంచ్ 2700 ఉన్న ఓట్లు నంచర్లు అంటే అక్కడ కూడా భార్య భర్త ఇద్దరు బేల్దారి పని పోయేవాళ్ళు. అక్కడ భీమాను కూడా నేను సర్పంచ్ చేసినానని చెప్పి ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాను. ఆ వ్యక్తులు కూడా నేను ఏ ఒక్కరు కూడా డబ్బున్నదా లేదని చూసే వ్యక్తి కాదు. నేను పార్టీ కోసం పని చేసినాడా లేదని చూసి నేను ఆ రోజు నేను గర్వంగా నేను వాళ్ళకి పదవులు ఇచ్చానని చెప్పి ఈ రోజు మీకు గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకు ఈ మాట చెప్పుకుంటానంటే, ఏదైనా కూడా నేను ఎప్పటికైనా ఒక డబ్బు విషయంలో నేను ఆధారపడి ఉంటాను కాదు. ನಾನು ఎప్పుడు పోయినా గుమ్మనూరు నారాయణ మంచోడంటే చాలు అనిపించుకునే వ్యక్తి నేను అని చెప్పి ఈ రోజు నేను ఎన్నో చోట్ల చెప్తుంటాను. ఎక్కడైనా ఈ రోజు శ్రీరాముని లాంటి పార్టీలోనికి నాలాంటి వ్యక్తిని ఆహ్వానించిన ఈ రోజు రామకృష్ణకి, వెంకటరమణకి, బీజేపీ సీనియర్ నాయకులందరికీ నేను పాదాభివందనం చేస్తానని చెప్పి ఈ రోజు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీలోకి వచ్చడం వల్ల మీరు అదృష్టవంతులు కాదు, నేను అదృష్టవంతులని చెప్పి ఈ రోజు మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకోసం ఏమని చెప్తానంటే, ప్రతి ఒక్క బీజేపీ నాయకుడైతేనేమంది, కార్యకర్తలైతేనేమంది, ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటానని నేను ధైర్యంగా నేను చెప్పడం కాదు, నా వెనక అండగా ఉన్నారు మీరందరూ పెద్ద మనుషులు అని చెప్పి మీ ధైర్యంతో నేను మీకు అండగా ఉంటానని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకు ఈ మాట చెప్తానంటే, నేను ఎన్నో దూరం చూసిన, వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చూసిన ఆ వ్యక్తులు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉండే నాయకులు ఏం చేశారు, ఏ పార్టీ అయితే ఆ పార్టీ వ్యక్తుల్ని భయపడండి, చేయండి అని చెప్పారు. ఆలూరు నియోజకవర్గ బీజేపీ నేతలు సైతం వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. తమ కూటమి ప్రభుత్వం తలుచుకుంటే నియోజకవర్గంలో వైసీపీ ఉండేది కాదంటూ హెచ్చరికలు జారీ చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన
50 మంది భారతీయ జనతా పార్టీ బంధువులకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు పెద్దలు అక్కంతోట రామకృష్ణ గారిని వేదిక మీదికి సవినయంగా ఆహ్వానిస్తున్న వారిని వేదిక నమస్కరించవలసిందిగా కోరుతున్నారు. సెల్ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు హుసేన్ అబ్బ యాదవ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అదే విధంగా నా సహచర మిత్రుడు హెచ్ రవీంద్రరావు గారిని కూడా సీనియర్ నాయకుడు వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ పథకాలకు ఆకర్షితుడై నరేంద్ర మోదీ మీద గౌరవంతో భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై ఈ పార్టీలో నూతనంగా జాయిన్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు గౌరవనీయులు శ్రీమతి కమలమ్మ గారిని వేదికను అలంకరించవలసినదిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీని భారతదేశాన్ని ప్రపంచంలో 2047 నాటికి ఒక అగ్రగామి దేశంగా నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో ఒక సంకల్ప సిద్ధికి ఆకర్షితుడై యువకుడు ఉత్సాహవంతుడు నూతనంగా భారతీయ జనతా పార్టీలో అనేక బాధ్యతలు స్వీకరించే యువకుడు కాబట్టి ఆయన మారి స్వామి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం.